రేపు 5 రాష్ట్రాల ఎన్నికల నగారా మోగించబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్తో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలవుతుంది. 85,000 మంది కేంద్ర బలగాలతో ఎన్నికల భద్రతా ఏర్పాట్లు చేస్తోంది సీఈసీ. ఇటు యూపీ ఎన్నికల్లో కులాల వారీగా సీట్ల కేటాయింపు పూర్తి చేశారు బీఎస్పీ అధినేత మాయావతి. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం రేపు షెడ్యూల్ ప్రకటించనుంది. ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైన క్షణం నుంచే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టేలా ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటనలు చేయకూడదు. ఇప్పటికే మొదలైన అభివృద్ధి కార్యక్రమాల్ని మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ పెద్దది. ఇక్కడ 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. పంజాబ్లో 117, ఉత్తరాఖండ్లో 70, మణిపూర్లో 60, గోవాలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మార్చిలోపే ఈ 5 రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది సీఈసీ. 850 కంపెనీలకు చెందిన 85,000కు పైగా భద్రతా సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు ఉపయోగించనున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి అన్ని పార్టీలు. యూపీలో కులం ఓట్లకే ప్రాధాన్యత ఉండటంతో ఏ కులానికి ఎన్ని సీట్లు కేటాయించాలో ఫైనల్ చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. అధికార సమాజ్వాదీ పార్టీ తొలి విడత జాబితా ప్రకటించినా అఖిలేష్ రెబల్స్ ని రంగంలోకి దించడంతో ఆ పార్టీ వ్యవహారం గందరగోళంగా మారింది.